కాకినాడ సబ్ డివిజన్ 1 టౌన్ 3 టౌన్ పోర్ట్ ఇంద్రపాలెం కరప పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసి వారి నుండి 41 లక్షల విలువైన 331 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,60,000 విలువైన 1 కేజీ వెండి రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్టీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్బీడీ ఎస్పీ సత్యనారాయణ, సిఐలు చైతన్య కృష్ణ, సునీల్ కుమార్, కృష్ణ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Good to see all of you again. కాకినాడ సబ్ డివిజన్లో 1 టౌన్ 3 టౌన్ పోర్ట్ పోలీస్ స్టేషన్, ఇంద్రపాలెం, కరప ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక 7 దొంగతనాల్లో హౌస్ బ్రేకింగ్స్, ఇంటి డోర్ బ్రేక్ చేసి లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన కేసుల్లో ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి బంగారం, వెండి మొత్తం టు ద ట్యూన్ ఆఫ్ 42,60,000 రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం దొంగతనానికి పాల్పడిన వాళ్ళు 3, వాళ్ళ దగ్గర నుంచి దొంగ బంగారం కానీ వెండి కానీ కొన్న వాళ్ళు 2 అరెస్ట్ అయ్యారు. ఇంకా 2 ముద్దాయిలు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చేశాము. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విల్ సెండ్ దెమ్ టు రిమాండ్. వీళ్ళందరూ జనరలీ దొంగతనానికి పాల్పడేటప్పుడు మా ఇంట్రాగేషన్లో చెప్తున్నది ఏంటంటే, ఇంటి తాళాలు బయటికి కనపడేలాగా వేయటం. ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తుంటే మెయిన్ డోర్కి కానీ ఆ బయట ఉన్న గేట్కి కానీ పెద్ద పెద్ద తాళాలు వేస్తున్నారు. ఆ తాళం వేస్తే ఐడెంటిఫై అవుతుంది. సెకండ్ థింగ్, దొంగతనం చేసేటప్పుడు తాళం కిటికీ దగ్గర అక్కడున్న కుండీ కింద ఎక్కడో పెట్టి వెళ్తున్నారు. సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేసి, చెప్పుల స్టాండ్లో అక్కడ పెడితే అబ్జర్వ్ చేసి అవి తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు. సో దీని గురించి అందరూ దయచేసి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఒక మోర్ దాన్ 1 నైట్ బయటకు వెళ్తున్నప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది పోలీస్ వారి దగ్గర, అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లనే ఇంత విజిబుల్గా తాళాలు వేయటం, లేదా న్యూస్ పేపర్లు క్యాన్సిల్ చేసుకోకుండా రిపీటెడ్గా రోజు అక్కడ ఒక న్యూస్ పేపర్ పడి ఉండటం, ఇట్లా కనపడటం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. సో దయచేసి LHMS యూజ్ చేసుకోండి, సీసీ కెమెరాలు అమర్చుకోండి. సీసీ కెమెరాలు విత్ సైరన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. దయచేసి అవి అమర్చుకోవటం, అట్లనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం జరగక ముందరే అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిటెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి ప్రజల డబ్బులు వెనక్కి తీసుకొచ్చి కేసు డిటెక్ట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ SDPO కాకినాడ దేవరాజ్, అట్లనే CCS ఇన్స్పెక్టర్ కృష్ణ, పోర్ట్ ఇన్స్పెక్టర్ సునీల్, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ చైతన్య, అట్లనే క్రైమ్ SI వినయ్ ప్రతాప్, ఇంద్రపాలెం SI వీరబాబు, పోర్ట్ SI నరేంద్ర సతీష్ బాబు, అండ్ అదర్ ASIs, HC